హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పులుసు అండి. ఈ రెసిపీ మనం ఇలా చేయడం వల్ల ఈ ఫ్లేవర్ వచ్చేసి ఫిష్ కర్రీ ఫ్లేవర్ వస్తుందండి. సో ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. సో దొండకాయ నేను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. ఒక దాంట్లో 4 పీసెస్ చేసుకున్నాను ఇలా పొడుగ్గా. జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి 1 స్పూన్, కారం 2 స్పూన్స్, పసుపు 1 స్పూన్, ఆయిల్, ఇంగువ మీ ఆప్షనల్ అండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను, 8 గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, మిరియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1.5 టీ స్పూన్, సాల్ట్ సరిపోయేంత. చింతపండు వచ్చేసి నేను 1 లెమన్ సైజ్ తీసుకున్నానండి, నానబెట్టి రసం తీసి తీసుకున్నాను. ఫస్ట్ నేను దొండకాయని డీప్ ఫ్రై చేసుకుంటానండి. దానికోసం ఆయిల్ తీసుకుంటున్నాను ఒక బౌల్లో. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్ మీడియం హీట్ అవ్వగానే వేసేసుకోవాలండి, బాగా హీట్ అవ్వనివ్వద్దు. ఇది వేగడానికి మనకి 8 to 9 మినిట్స్ పడుతుందండి. సో ఈ టైంలో మనం రెసిపీకి రెడీ చేసేసుకుందాము. ఎప్పుడైనా మనం గ్రేవీ కర్రీస్కి ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఏదైనా తొందరగా మగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేను ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్లో కరివేపాకు చూపించలేదండి. కరివేపాకు తీసుకుంటున్నాను ఇప్పుడు. ఒక 2 రెమ్మలు తీసుకున్నాను, అది కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. సో చూసారు కదండి, దొండకాయని ఈ స్టేజ్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి. ఇది రావడానికి నాకు 8 to 9 మినిట్స్ పట్టింది. సో ఈ లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో మనకి ఆనియన్స్ మగ్గిపోయాయండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మనం యాడ్ చేసుకున్న అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నానండి. ముందుగా యాడ్ చేస్తే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే కొంచెం మగ్గాకనే పసుపు యాడ్ చేద్దాము. నేను మిరియాల పొడి కూడా ఇప్పుడే తీసేసుకుంటున్నానండి, 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. అది కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అంతా దొండకాయ పీసెస్కి పట్టేస్తుందండి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మనం బిఫోర్ సాల్ట్ యాడ్ చేసుకున్నామండి, సో చూసుకొని యాడ్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. సో ఇలా కలిపేసుకుని ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుందాము.
సో 3 మినిట్స్ అయిపోయాక మన రెసిపీ ఇలా వచ్చిందండి. మనము ఎప్పుడైనా దొండకాయ సైడ్ డిష్ లాగా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు దొండకాయ పులుసు చూపిస్తాను అన్నాను కదా, సో ఆల్రెడీ నేను చింతపండు రసం తీసి పక్క పెట్టుకుంది దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మెంతి పొడి ఆల్రెడీ మనం 1/2 టీ స్పూన్ అని చెప్పాను కదండి, అది యాడ్ చేస్తున్నాను. మనము అన్ని ఇంగ్రీడియంట్స్ ముందే యాడ్ చేసుకున్నామండి, కానీ మెంతి పొడి యాడ్ చేసుకోలేదు. అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి దొండకాయ పీసెస్ అన్నిటికీ చేదొచ్చేస్తుంది. నేను ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ చింతపులుసు కర్రీస్కి ఇంగువ అనేది కొంచెం ఫ్లేవర్ ఇస్తుంది. సో చూసారు కదా, కర్రీ ఇలా వచ్చిందండి 3 మినిట్స్ తర్వాత చూస్తే. ఇప్పుడు నేను 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇంతకుముందే సాల్ట్ యాడ్ చేసుకున్నానండి, కాకపోతే సాల్ట్ తక్కువైపోయింది, సో నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా మనకి ఎప్పుడైనా చింతపులుసుతో చేసే కర్రీస్కి కొంచెం సాల్ట్ కారం ఎక్కువ పడుతుందండి, చూసి యాడ్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 10 to 15 మినిట్స్ పడుతుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి. సో చూసారు కదండి, ఇలా వచ్చేసింది మన రెసిపీ. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఫైనల్లీ మన స్పైసీ దొండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. మనం ఫిష్ కర్రీకి ఏమైతే ఇంగ్రీడియంట్స్ వాడతామో అలానే వాడతామండి, కాకపోతే దాంట్లో ఫిష్ ఉంటుంది, దీంట్లో దొండకాయ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. Thank you so much for watching the video, and if you like my video, please like, share, subscribe. Thank you.